నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారి కోసం పాటు పడబోయే అన్నారు మహాకవి గురజాడ. కానీ మన రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఇలాంటి మాట పెద్ద భూతు పదమని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మంచి చెడు అస్సలు లేదు. దయాదాక్షిణ్యాలు పట్టనే పట్టవు. పక్కనే ఉంటాడు, అప్పటి వరకు నువ్వే దేవుడు అంటాడు. నిన్ను మించినోడు ఈ భూమిపై లేనే లేడంటాడు. నీతో బతుకు, నీతో చావు అంటాడు. కానీ ఇంతలోనే ప్లేట్ ఫిరాయిస్తాడు. రాజకీయం అంటేనే అంతే మరి. కన్వీనియంట్ పాలిటిక్స్ వచ్చాక దేశ రాజకీయాల్లో బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతున్నాయి. నమ్మినోడు నట్టేట ముంచడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎటువైపు ఉంటారో తెలీదు. సిద్ధాంతాలు లేవు, విధానాలు లేవు, పద్ధతి పాడు అస్సలే లేవు. కేవలం స్వలాభం మాత్రమే రాజకీయం అయిపోయింది. నేను, నా ఫ్యామిలీ చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తోంది. అవినీతి అన్నది రాజకీయాల్లో పాలు నీళ్లలా విడదీయరాని భాగమై విలయ తాండవం చేస్తోంది. మంచి చెడు ముచ్చట అన్నది ఎందెందు వెతికినా కనిపించదు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. ఏ పార్టీదైనా, ఏ నాయకుడిదైనా అదే రీతి, అదే తీరు. కేవలం అవసరం మాత్రం ఎంటైర్ షోలో ముఖ్యమైపోయింది. వారికి కావాల్సింది నచ్చిందే నిర్ణయంగా మారిపోయింది. దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక బీజేపీ మరియు కూటమి నేతలు పేరుకు మాత్రమే సనాతనాన్ని మిగిల్చారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు హస్తం పార్టీ అధికారంలోకి రాగా ఏపీలో ఓటరు అధికార పార్టీని ఓడించి ప్రతిపక్ష కూటమికి జై కొట్టారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిత్య నూతనంగా అవసరమే పరమావధిగా తొక్కుకుంటూ పోవడమే విధాన నిర్ణయంగా సాగుతోంది. ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయా పార్టీలు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆయా పార్టీల కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అన్న దానిపై ప్రజలకు మరింత సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైట్, మొదటగా మనము బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ పార్టీ ఏం జరుగుతోంది, ఆయా పార్టీలో ప్రజల కోసం ఎలాంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రజెంట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజిరెడ్డి అండ్ రాజు కాంగ్రెస్ పార్టీ గురించి, అలాగే రాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతారు. రైట్, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇది తెలంగాణకు ముందు 10 ఏళ్ల తెలంగాణ కాలంలో వినిపించినటువంటి మాట. 10 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్లీ మూలాల్లోకి వెళ్తోంది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా, ప్రజల హృదయాల్లో నిలిచిన పార్టీ ఇప్పుడు అధికారానికి దూరమైంది. వాట్ వెంట్ రాంగ్ అన్నది బేరీజ్ వేసుకుంటున్న పార్టీ మళ్లీ ప్రజలకు చేరువయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి కావస్తుండడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ దూకుడు ప్రదర్శించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 6 హామీల చుట్టూ కాంగ్రెస్ పార్టీని ఫిక్స్ చేయాలని యోచిస్తోంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత కార్యక్షేత్రంలో పోరుబాటకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అన్న నినాదాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ అనుకుంటోంది. అందుకే ఇకపై కేసీఆర్ చుట్టూ రాజకీయాన్ని ముందుకు నడిపించాలని భావిస్తోంది. బ్రాండ్ కేసీఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్తే ఇక మనకు తిరుగు ఉండదని ఆ పార్టీ నమ్ముతోంది. తెలంగాణ పార్టీ మాత్రమే ప్రజల బాగోగులు పట్టించుకుంటుందని, జాతీయ పార్టీల వల్ల కాదు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తలపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, కేసీఆర్ ఈజ్ జస్ట్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ అన్నది చాలా కీలకంగా మనకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే అదే బ్రాండ్తో జనాల్లోకి వెళ్తూ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ కోసం ఏం చేశాడు, నిన్నటి కూడా మనం చూసాము. దీక్షా దివస్ ప్రారంభోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా కేసీఆర్ చేసినటువంటి దీక్షను తలుచుకుంటూ అదేవిధంగా మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ను జనాల్లోకి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించబట్టి కూడా దాదాపు సంవత్సర కాలం అవుతుంది. అయితే ఇప్పటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్. ఇటు గతంలో తెలంగాణలో ఉద్యమ సెంటిమెంట్ ఏ రకంగా రగిల్చామో ఇప్పుడు కూడా అదే రకంగా ఉద్యమ సెంటిమెంట్, అదేవిధంగా లోకల్ సెంటిమెంట్ కూడా
రగిల్చాలి. 2 జాతీయ పార్టీలను ఢీకొట్టి మరోసారి అధికారంలోకి రావాలంటే లోకల్ సెంటిమెంట్ చాలా అవసరమని భావిస్తుంది. అందులో భాగంగానే లోకల్ సెంటిమెంట్కు ప్రియారిటీ ఇస్తుంది. ఏ సభలో చూసినా కానీ అటు జాతీయ పార్టీల విధానాన్ని ఎండగడుతూ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ అనేది కూడా తెర మీదకి తీసుకుపోతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆరే కీలక పాత్ర పోషించారు, కేసీఆరే అమర నిరాదీక్ష చేశారు, కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది. సబ్బండ వర్ణాలను ఏకం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలను కూడా ఒకే క్షేత్రం మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది కేసీఆరే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దానికి కారణము కేసీఆర్ అనే నామస్మరణను ప్రతిసారి చేస్తుంది. అయితే కేసీఆర్ నామస్మరణతోనే మరోసారి సెంటిమెంట్ రగిల్చి ఆ పేరునే ఆయుధంగా వాడుకొని మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తుంది. ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా జాతీయ పార్టీలను ఇక్కడ డౌన్ చేయాలి అని అంటే కేవలము ఒక బ్రహ్మాస్త్రము కేసీఆర్ తెలంగాణ ఈ రెండింటినే చూస్తుంది. లోకల్ సెంటిమెంట్ ఈ అంశాలను తెర మీదకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్తోని ర్యాలీ అవుతారు, బీఆర్ఎస్తోని జతకలుస్తారు, బీఆర్ఎస్కు అండగా నిలుస్తారనే యోచన మాత్రం చేస్తుంది. అందులో భాగంగానే ప్రతిసారి ఏ మీటింగ్ జరిగినా ఎక్కడ జరిగినా లోకల్ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనబడుతుంది. ముఖ్యంగా కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్ వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందనే విధంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అనేది కూడా ఒక తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలన్నా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి కారణం కూడా కేసీఆరే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా కారణం కేసీఆర్ అనే అస్త్రాన్ని అటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఈ పదవులు దక్కాయి, అధ్యక్ష పదవులు దక్కాయి, రాష్ట్రం బైఫర్కేషన్ అయిందంటే కారణం కూడా కేసీఆర్ఏ అనే వాదనను తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిందంటే దానికి కారణం కేసీఆర్ఏ, కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఘనత కూడా కేసీఆర్ అనే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కేంద్ర మంత్రులు అవ్వడానికి కూడా కారణము కేసీఆర్ అనే సంకేతాలను కేసీఆర్ అనే వాదనను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు చాలా కృషి చేస్తున్నారు మళ్ళీ లోకల్ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని. కానీ నిజానికి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజల్లో ఆ లోకల్ సెంటిమెంట్ అనేది ఉందంటారా? అంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు పాలన చేశారు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 పథకాల మీద ఇచ్చింది. ఈ యొక్క పథకాలను గ్రౌండ్లో వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ప్లాన్ ఏగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను గ్రౌండ్లో వర్కౌట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు, పథకాలు అమలు అవ్వట్లేదు అనేది కూడా ఇది ప్లాన్ ఏగా తీసుకెళ్తారు. అంటే ఈ ప్లాన్ ఏలో పెద్ద ఎత్తున ప్రజల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకతను రగిలించడము, పెద్ద ఎత్తున వ్యతిరేకత రహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలు కలిగాయి. అందులో రైతు బంధు అని గతంలో చెప్పారు, ఇప్పుడు రైతు భరోసా అనేది కూడా కాంగ్రెస్ పేరు మార్చింది. అయితే రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బంధు అనేది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడి సహాయం అందించారు అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసుకెళ్ళి ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ అమలు చేయట్లేదు అనేది కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఓవైపు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకను రగిల్చడము. మిగతా జాతీయ పార్టీ బీజేపీ ఉంది, తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతా ఉంటుంది. అయితే ఈ బీజేపీని కూడా ఎదగనీయకుండా అసలు తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ, లోకల్ పార్టీ ఉంటేనే శ్రీరామ రక్షగా ఉంటుంది, గుజరాతీలకు గులాంగిరి చేసే వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అటు ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెడితే ఇటు గుజరాత్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ తాకట్టు పెడుతుంది. ఢిల్లీ చేతిలో కీలిబొమ్మ కాంగ్రెస్ మారితే గుజరాత్లకు గులామిగా గులాంగిరి చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు
మారిపోతున్నారు అనే యాంగిల్ని తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి అటు ప్రభుత్వ పథకాలను ఫెయిల్ అయ్యాయి, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలుపుకోవడంలో అమలు చేయడంలో విఫలమయ్యాయి. అంతేకాకుండా ఇటు బీజేపీ వచ్చినా గానీ అంత గుజరాత్ నాయకులు చెప్పినట్టే నడుస్తుంది. ఇదంతా కూడా ఈ సెంటిమెంట్ ను, ఈ రెండు పార్టీల విధానాన్ని ఎండగడుతూ లోకల్ సెంటిమెంట్ తీసుకెళ్తూ మరోసారి తెలంగాణలో పెద్ద ఎత్తున సింపతి గ్యాదర్ చేసి మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నట్టు కనిపిస్తుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన